హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చేసిన మీరు సరిత 80 కేజెస్ నుంచి 52.5 కేజెస్కి వెయిట్ లాస్ అయ్యాను. జిమ్కి వెళ్ళలేదు, ఏ నైట్ యాప్స్ యూజ్ చేయలేదు. మిల్లెట్స్ తింటూ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ ఇంట్లోనే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని నేను ప్రూవ్ చేసి చూపించాను. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ జర్నీ నా వీడియోస్ చూస్తూ స్టార్ట్ చేయండి. మిల్లెట్స్ రెసిపీస్ కోసం, హెల్తీ వెయిట్ లాస్ టిప్స్ కోసం, యోగా చేయాలనుకుంటున్నారా? అయితే మిస్ అవ్వకుండా మిల్లెట్స్ సరిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సామెలతో హెల్తీ వెజ్ లోడెడ్ హరితాస్ మిల్లెట్స్ బరిటో బౌల్ రెడీ చేశాను. ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవచ్చు చూసేద్దాం. మార్నింగ్ నేనేం తీసుకున్నాను అది కూడా నేను పోస్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ నా లంచ్ కోసం మిల్లెట్స్ అయితే స్పెషల్ సామలు వెజ్ లోడెడ్ బరిటో రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. సైడ్ డిష్ వచ్చేసి పన్నీర్ టిక్కా. నేను మట్టి పాత్రలనే యూజ్ చేస్తాను. ఒక పాత్రలో కొంచెం ఆయిల్ తీసుకుని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, స్వీట్ కార్న్, క్యారెట్, కట్ చేసి పెట్టుకున్న టమోటా, కొంచెం మెంతి ఆకు కూడా వేసాను. మెంతి ఆకు హెల్త్కి చాలా మంచిది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. అన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు స్విమ్లో ఉడికించండి. నేను అసలు నీళ్ళు పోయలేదండి, అవసరం లేదు. వెజిటబుల్స్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి జస్ట్ మనము మూసి ఉంచితే సరిపోతుంది. నీళ్ళు పోయిన అవసరం లేదు. 5 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోతాయి. 6 గంటలు నానబెట్టి వండి పెట్టుకున్న సామెలు ఫస్ట్ లేయర్ రెడీ చేసుకున్నాను. తర్వాత సెకండ్ లేయర్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిక్స్డ్ వెజిటబుల్స్ వేసి, తర్వాత ఉడకబెట్టుకున్న అలసందలు కూడా నేను వేసుకున్నాను. అలసందలు మధ్యలో గుర్తొచ్చింది, సో మిడ్లో యాడ్ చేశాను అనమాట. టేస్టీ అండ్ హెల్తీ బౌల్ మిల్లెట్స్ బరిటో బౌల్ మీరు ట్రై చేయండి. ఇంట్లోనే ట్రై చేయొచ్చు, ఎంత ఈజీ. పనీర్ టిక్కా ఇది కూడా సూపర్గా ఉంది. నాకు ఇలా తింటేనే ఇష్టం, అందుకని కొంచెం ఇలా చేసుకున్నాను. మీరు ఇంకొంచెం ముందే కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.